హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేసే పింఛన్ పథకాలు అర్హులైన వారికి చేరకుండా అనర్హులైన వారికి చేరుతుందని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతూ ఉందని ఇటీవల కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో జరిగిన ఘటన రుజువు చేసింది. ఇక్కడ దివ్యాంగుల పింఛన్ల పంపిణీలో జరిగిన అక్రమాలను అధికారులు వెలికితీశారు. విజిలెన్స్ విభాగం చేపట్టిన పరిశీలనలో 41 మంది అనర్హులుగా తేలడంతో వారి పింఛన్లు తక్షణమే రద్దు చేశారు. ఇల్లందకుంట మండలంలో 1116 మంది దివ్యాంగులు పింఛన్దారులు ఉండగా వారిలో 116 మందిపై అధికారులు అనుమానం కలిగింది. విజిలెన్స్ సమీక్ష తర్వాత వీరిలో 41 మంది అనర్హులని స్పష్టం చేసింది. మిగిలిన 75 మందికి సంబంధించిన వైద్య నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. వారు కూడా అనర్హులని తేలితే వారి యొక్క పింఛన్ కూడా కట్ చేసే అవకాశం ఉంది. ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లపై అక్రమాలు జరిగాయనే చర్చనీయాంశమైంది. కేవలం దివ్యాంగుల కేటగిరీలోనే కాకుండా ఆర్థికంగా స్థిరపడిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు కూడా అక్రమంగా పింఛన్లు పొందుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పింఛన్ల రద్దుతో ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ఘటన సూచిస్తోంది. ఇల్లందకుంటలో గుర్తించిన 41 మంది అనర్హులు గత 5 ఏళ్లలో దాదాపు 1 కోటి రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు. దివ్యాంగులకు నెలకు 4000 పింఛన్ లభిస్తున్న నేపథ్యంలో ఈ అక్రమాలు ప్రభుత్వంపై తీవ్ర భారం మోపుతున్నాయి. గతంలో కొంతమంది వైద్యులు డబ్బులకు ఆశపడి తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఒక డాక్టరును సేవల నుంచి తొలగించిన ఘటన కూడా జరిగింది. ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం దివ్యాంగుల పింఛన్లు మంజూరు చేయడంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల అనర్హుల పింఛన్లు బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 23,172 మంది దివ్యాంగుల పింఛన్దారులు ఉన్నారు. మొత్తం లబ్ధిదారులలో దాదాపు 10% మంది అనర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. నిజంగా అర్హులైన వారు ఇంకా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ ప్రజాధనం వృధాను అరికట్టడానికి మరిన్ని కఠిన చర్యలు అవసరమని నిపుణులు చెబుతూ ఉన్నారు. అర్హుల ఎంపికలో పారదర్శకత పెంచడం, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం ద్వారా అక్రమ లబ్ధిదారులను సులభంగా గుర్తించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ప్రభుత్వం తొలగిస్తున్నటువంటి ఈ అక్రమ పింఛన్లపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.